నమస్తే అండి. మీలో ఎవరైనా యోగా సరి అయిన పద్ధతిలో పూర్తిగా నేర్చుకోవాలి అనుకుంటే మీకు ఒక ప్లేస్ చెప్తాను. అలాంటి ఒక ఫెసిలిటీ ఉంది అని మన ఇండియాలో 99% మందికి తెలియదు. ఎందుకంటే ఆశ్రమం వాళ్ళు ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ అది చెయ్యరు. హడావిడి ఏముండదు, కమర్షియల్గా ఉండరు. వాళ్ళ గురువులు 70 సంవత్సరాల క్రితం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో దాన్నే అనుసరించి మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి విషయం చాలా పద్ధతిగా డిసిప్లిన్డ్గా జరుగుతుంది. నేను మొదటిసారి 2013లో బరువు తగ్గడం కోసం వెళ్ళాను. అనుకున్నట్టే 40 రోజుల్లో నా టార్గెట్ వెయిట్కి వచ్చేసాను. నేను ఆశ్రమంలో ఉన్న 40 రోజుల్లో బరువు తగ్గడం అనేది చాలా చిన్న లాభం మాత్రమే. అసలు ఆ వాతావరణంలో యోగా చేయటం వల్ల మెంటల్ పీస్ వస్తుంది, ఆలోచనల్లో క్లారిటీ వస్తుంది, స్పిరిచువాలిటీ, మెడిటేషన్ కూడా పరిచయం అవుతాయి. ముందు నుండి గుడికి వెళ్తున్నా కూడా దైవభక్తి అంటే ఏంటో అసలైన అర్థం తెలుస్తుంది. ఇంకా థియరీ క్లాసెస్ వల్ల యోగాసనాలు, ప్రాణాయామము, ఆహారము, ఆయుర్వేదం, వేదాంతం గురించి బేసిక్ ఐడియా వస్తుంది. ఇవన్నీ కూడా ఒక గృహస్థికి ఎంత మోతాదు అవసరమో అంతే చెప్తారు. మీరు ఆల్రెడీ ఒక మంచి యోగా మాస్టర్ ఆధ్వర్యంలో ప్రాక్టీస్ చేస్తున్నా కూడా ఈ 14 రోజుల ప్రోగ్రామ్కి వెళ్ళడం వల్ల మీరు తిరిగి వచ్చి అదే టీచర్ దగ్గర ఒక కొత్త పర్సెప్షన్తో, కొత్త అనుభూతితో యోగా చేయడం మొదలు పెడతారు. కోవిడ్-19 నుంచి ఆశ్రమంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా మొదలుపెట్టారు. మీరు యోగా ప్రాక్టీస్ చేస్తూ వర్క్ చేసుకుంటూ ఆశ్రమంలో ఉండవచ్చు. చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ ఫ్లాట్స్ ఖాళీ చేసి 6 నెలలు ఉండడం నేను చూశాను. అప్పుడు సిటీలో కంటే ఇక్కడే తక్కువ ఖర్చు అవుతుందని వాళ్ళు చెప్పేవాళ్ళు. ఫుడ్, అకామిడేషన్ ఇంకా అన్ని యోగా ప్రోగ్రామ్స్ కలిపి రోజుకి 560 రూపాయలు మాత్రమే. రూమ్స్ ధర అయితే 1000 రూపాయల నుంచి మొదలవుతుంది. ఈ ఆశ్రమం అసలు ఎక్కడ ఉంది అంటే కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్స్ ట్రివేండ్రం నుంచి 28 కిలోమీటర్ల దూరంలో నెయ్యర్ డ్యామ్ అనే ఫారెస్ట్ విలేజ్లో ఉంది. కేవలం కేరళలోనే కాదు, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి ఆశ్రమం బ్రాంచెస్ అని నేను తర్వాత చెప్తాను. ఆశ్రమంలో ఒక డే ఎలా ఉంటుందో చెప్తాను. మిమ్మల్ని నిద్ర లేవడానికి పొద్దున్న 5:20 AM బెల్ మోగుతుంది. రెడీ అయ్యి 5:55కి మెయిన్ హాల్లోకి వెళ్ళాలి. 6 గంటలకి సత్సంగ్ మొదలవుతుంది. 6 నుంచి 6:30 వరకు మెడిటేషన్ చేయిస్తారు. ఎలా చేయాలనేది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. 6:30 నుంచి 7:20 వరకు భజన్స్ ఇంకా మంత్రా చాంటింగ్ ఉంటుంది. 7:30కి టీ ఇస్తారు. 8 గంటల నుంచి 9:45 వరకు యోగా క్లాస్ జరుగుతుంది. 10 గంటలకు ఫస్ట్ మీల్ పెడతారు. దీన్ని బ్రంచ్ అంటారు. రెండవసారి కూడా వచ్చి కావాల్సినంత వడ్డిస్తారు. 11 గంటలకి కర్మయోగా ఇస్తారు. ఆశ్రమానికి సంబంధించి ఏదో ఒక పనిని మీరు చేయవచ్చు. 12 గంటలకి మెడిటేషన్ థియరీ క్లాస్ ఉంటుంది. 12:30కి ఆసనా కోచింగ్ ఉంటుంది. కోచింగ్ ముఖ్యంగా ఎక్కువ రోజులు ఉండలేని వారికి, ఫారినర్స్కి ఉపయోగపడుతుంది. ఇండివిజువల్ అటెన్షన్ ఇస్తారు. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఈ 2 కంపల్సరీ కాదు, మీరు వెళ్ళాలని ఉంటే వెళ్ళవచ్చు. ఇంకా 1:30కి ఫ్రూట్స్ అండ్ హెర్బల్ టీ ఇస్తారు. 2 PM to 3:30 థియరీ క్లాస్ ఉంటుంది. థియరీ క్లాసు వినడం వల్ల మీ యోగా ప్రాక్టీస్ ఇంకా మెరుగుపడుతుంది. ఆసన, ప్రాణాయామతో పాటు యోగాకి సంబంధించిన అన్ని సబ్ టాపిక్స్ 12 క్లాసుల్లో కవర్ చేస్తారు. 4 to 5:30 యోగా క్లాస్ ఉంటుంది. మళ్ళీ ఇది ఆప్షనల్. 6 గంటలకి సింపుల్గా డిన్నర్ ఉంటుంది. 6:30 to 8 ఫ్రీ టైం అన్నమాట. ఫారినర్స్తో కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళతో కానీ డిస్కస్ చేస్తూ ఉంటారు. ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా, ఇది మీ లైఫ్లో బెస్ట్ టైం అవుతుంది. ఎప్పుడొకప్పుడు ఫ్రీ చేసుకుని వెళ్ళండి. ఇంకా 8 to 9:30 మార్నింగ్ లాగానే సత్సంగ్ జరుగుతుంది. మొదట్లో అయితే ఈ సత్సంగులు ఏంట్రా బాబు అనిపిస్తుంది. తర్వాత సత్సంగ్ మిమ్మల్ని ఒక మ్యాగ్నెట్ లాగా పిలుస్తుంది. 9:30 to 10:30 PM మళ్ళీ అందరూ గ్రూప్ డిస్కషన్ చేసుకుంటారు. 10:30 PMకి డార్మేటరీలో లైట్స్ ఆఫ్. వర్క్ ఫ్రమ్ ఆశ్రమం వాళ్ళు కొంతసేపు ఎక్స్ట్రా వర్క్ చేసుకోవాలి అనుకుంటే రిసెప్షన్ ఏరియా ఉపయోగించుకోవచ్చు. టేబుల్స్ ఉంటాయి అక్కడ. ఇంకా కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇక్కడ యోగా 2 సార్లు జరుగుతుంది. పొద్దున్న 8కి, సాయంత్రం 4కి. ఒకేసారి 3 క్లాసులు అవుతాయి. మొదటిది బిగినర్స్ కోసం, అంటే అస్సలు యోగా ఏమీ తెలియదు, అందుకని మొదటి నుంచి స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ క్లాస్ అన్నమాట. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఇంటర్మీడియట్ క్లాస్ ఉంటుంది. 3వది జెంటల్ క్లాస్. ఇది సీనియర్ సిటిజన్స్కి
ఇంకా ఈ పూట లైట్గా చేద్దాం అనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ 14 రోజుల యోగా ప్రోగ్రాం పేరు యోగా వెకేషన్. ఇది ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, మళ్ళీ 16వ తారీఖు నుంచి నెలాఖరు వరకు జరుగుతుంది సంవత్సరం అంతా. మీరు ఎప్పుడైనా వెళ్ళి ఎప్పుడైనా రావచ్చు. కానీ కొత్తగా యోగా నేర్చుకునేవారు మాత్రం 1వ తారీఖు లేదా 16వ తారీఖున జాయిన్ అవ్వటం మంచిది. ఎందుకంటే థియరీ క్లాసెస్ ఒక సీక్వెన్స్లో జరుగుతాయి అన్నమాట. అకామిడేషన్ అయితే డార్మిటరీ లేదా రూమ్స్లో తీసుకోవచ్చు. నేను ఎప్పుడు వెళ్ళినా డార్మ్లోనే ఉంటాను. కాకపోతే ఇక్కడ కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవేంటంటే, ఫస్ట్ది అకామిడేషన్స్లో కానీ ప్రోగ్రామ్స్ జరిగే చోట్లలో సైలెన్స్ మెయింటైన్ చేయాలి. డ్రెస్ కోడ్ వచ్చేసి అంత పర్టికులర్ ఏమీ లేదు. జీన్స్ వేసుకోవచ్చు, టీషర్ట్ వేసుకోవచ్చు, కానీ డీసెంట్గా ఉండాలి. యోగా క్లాసెస్లో కూడా లూజ్ అండ్ కంఫర్టబుల్ క్లోతింగ్ నిండుగా కవర్ చేసుకుని ఉండాలి. టైట్ ఫిట్స్ ఎలా చేయరు. ఇంకా ఏమేమి తీసుకెళ్ళాలి అనేది నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఎనీవే, ఆశ్రమంలో చిన్న సూపర్ మార్కెట్ ఉంటుంది. ఇంకా ప్రతి బుధవారం, ఆదివారం ఉదయపు సత్సంగ్ బదులుగా సైలెంట్ వాక్ ఉంటుంది. ఆశ్రమం చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్లో నడవడం, కొండల్లో కోనల్లో తిరగటం మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇంకా ఆశ్రమంలోని ప్లేసెస్ విత్ మ్యాప్. ఆశ్రమం మొత్తం 12 ఎకరాలు ఉంటుంది. కన్స్ట్రక్షన్స్ మాత్రం 4-5 ఎకరాల్లో మాత్రమే ఉంటుంది. ఆశ్రమం ప్లేసెస్ చెప్తాను. శివ హాల్ అంటే ఇది మెయిన్ హాల్ అనమాట. సత్సంగ్లో ఇంకా యోగా క్లాసెస్ ఇక్కడే జరుగుతాయి. శివ హాల్ కింద ధన్వంతరి హాల్ ఉంటుంది. ఇక్కడ కూడా యోగా జరుగుతుంది. ఎప్పుడైనా హోమాలు జరుగుతాయి. రామా హాల్ ఉంటుంది. చిన్న చిన్న మీటింగ్స్, మెడిటేషన్ ఇక్కడ చేస్తారు. టెంపుల్ ఏరియా, ఇంకా పెద్ద డైనింగ్ హాల్ ఉంటుంది. హెల్త్ హట్ ఏంటంటే, ముఖ్యంగా ఎప్పుడైనా ఫారినర్స్కి ఆ పూట ఫుడ్ నచ్చకపోతే కనుక వాళ్ళకి శాండ్విచెస్ లాంటివి దొరుకుతాయి. టీ, జ్యూసెస్ కూడా ఉంటాయి. ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఇంకా అకామిడేషన్స్ ఉండే ప్లేసెస్. కిచెన్, ఆయుర్వేదిక్ హాస్పిటల్. నమస్తే, బాగున్నారా? బాగున్నా అండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నారు. ఎట్లా ఉన్నారు? మహేష్ బాబు సినిమాలు చూస్తున్నారా? చూడున్నారు. లేక్, స్వామివారి కుటీరము, ఇంకా టెంపుల్ ల్యాండ్, ఇవన్నమాట ప్లేసెస్. ఈ ఆశ్రమంలో యోగా వెకేషన్ ఒకటే కాదు, యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ కూడా జరుగుతుంది. ఆయుర్వేద కోర్సు, ఇంకా సమ్మర్లో కిడ్స్ క్యాంప్ జరుగుతాయి. టీచర్ ట్రైనింగ్ అయితే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ అన్నమాట. 1969 నుంచి ఇప్పటి వరకు 50,000 మంది టీచర్స్ తయారయ్యారు. ఇంకా ఇతర కోర్సెస్, అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి. కానీ అవేంటో యోగా వెకేషన్కి మీరు వెళ్ళినప్పుడు ఆశ్రమంలో తెలుసుకోండి. ఇంకా ఈ ఆశ్రమం ఎక్కడుందంటే, తమిళనాడులోని మదురైలో ఉంది, ఆంధ్రప్రదేశ్లోని గూడూరులో ఉంది, నెల్లూరు జిల్లా, హిమాలయాల్లో కూడా ఉంది, ఉత్తరకాశీలో. ఉత్తరకాశీ ఆశ్రమం అయితే స్వర్గంలోంచి ఒక చిన్న ముక్క తెచ్చిపెట్టినట్టు ఉంటుంది. అక్కడికి వెళ్ళాలన్నా కూడా మనకి రాసి పెట్టి ఉండాలన్నమాట. మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఆశ్రమం స్టేలో ఏంటంటే ఫ్రైడే ట్రిప్. ఆశ్రమంలో 30 days ఉంటే కనుక కేరళలో అన్ని ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేసెస్ కవర్ చేయవచ్చు. తక్కువ ఖర్చులో, అది కూడా 100 రూపాయలు అని సరదాగా అంటున్నారు. కాస్ట్ వచ్చి పర్ పర్సన్ 1600 ఎంతో ఉంటుంది అప్రాక్సిమేట్గా. మీరు ఫ్రైడే ట్రిప్ ఆశ్రమం వాళ్ళతో లేకపోతే మీరు సెపరేట్గా ఒక ఆటో ఎంగేజ్ చేసుకుని లోకల్గా ఉన్న ఎకో టూరిజం ప్లేసెస్ చూడవచ్చు. ఆశ్రమం చుట్టూ ఉన్న ప్రదేశం ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ అన్నమాట. 1/2 కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ల రేంజ్లో మంచి ప్లేసెస్ ఉన్నాయి.
అవి ఏంటంటే లైన్ సఫారీ, స్నేక్ పార్క్, క్రోకోడైల్ పార్క్, ఎక్వేరియం, జింకల రీహాబిలిటేషన్ సెంటర్, ఎలిఫెంట్ రీహాబిలిటేషన్ సెంటర్. ఆశ్రమం దగ్గరలోనే కాళీపార టెంపుల్ ఉంటుంది. ఒకవేళ వెడ్నెస్డే సైలెంట్ వాక్లో ఈ టెంపుల్ కవర్ అవ్వకపోతే ఫ్రైడే వెళ్ళండి, ట్రెక్కింగ్ చాలా బాగుంటుంది. కింద డిస్క్రిప్షన్ చూడండి, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా పెడతాను, వెబ్సైట్, ఇంపార్టెంట్ కాంటాక్ట్ నెంబర్స్, ఇంకా వేరే వీడియో లింక్స్ ఎట్సెట్రా. ఇంకా నెక్స్ట్ పార్ట్లో ఆశ్రమంకి ఎలా వెళ్ళాలో ట్రావెల్ ఇన్ఫర్మేషన్ పెడతాను, ఏమేమి తీసుకెళ్లాలో చెప్తాను, ఫ్రైడే ట్రిప్లో ఏమేమి చూడవచ్చు అనేది డీటెయిల్గా చెప్తాను. ఇంకా కొన్ని చిన్న చిన్న ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈ వీడియోలోనే పెట్టేస్తే వీడియో పెద్దగా అయిపోతుంది. అవి కూడా నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ గురూజీ.